సరళి స్వరాలు. సరళి స్వరాలు మొదటి కాలం, రెండో కాలము, మూడో కాలము. ఈ 3 కాలాలు ఉంటాయి. 3 కాలాలు వేస్తాము. సరళి స్వరాలు ఆది కాలంతో మనం ప్రాక్టీస్ చేస్తాము. ఆది కాలం అంటే లఘువు. ఒక లఘువు, 2 ధృతాలు ఉంటాయి. లఘువుకి 4 అక్షరాలు. 1 2 3 4. ధృతానికి 1 2 అంటే దెబ్బ ఉసి. ఒక ధృతానికి దెబ్బ ఉసి. 2 ధృతాలు. 1 2 3 4 అంటే 8 అక్షరాలు. మొత్తంగా 8 అక్షరాలు. 1 2 3 4 5 6 7 8. ఇది ఆది తాళం. ఈ సరళి స్వరాలన్నీ ఆది తాళంతో వస్తాయి. ఈ ఆది తాళం ఏంటంటే మొదటి కాలం సా మొదటి కాలం. రెండో కాలం సరి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స. రెండో కాలం. మూడో కాలం 4 అక్షరాలు. సరి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స. సరి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స. అంటే ఆవృతం పూర్తి కావాలంటే 2 సార్లు ఇది చేయాలి. మనకు ఒక్కసారి సరి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స. ఆవృతం పూర్తి కాలేదు. ఒక లఘువు మాత్రమే వచ్చింది. ఇంకా 2 వృత్తాలు మిగిలిపోయాయి. దానికి మళ్ళీ రిపీట్ చేస్తామట. సరి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స. ఈ విధంగా 3 కాలాలు ప్రాక్టీస్ చేయాలి.